వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నీట్ అమెండ్మెంట్ బిల్లుపై చర్చ జరగాల్సి ఉండగా విపక్షాల నిరసనలు మరియు వాగ్వాదాల వల్ల పార్లమెంట్ లోక్సభ సెషన్స్ లంచ్ సమయంలో ఏం జరిగింది, ఆ తర్వాత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ప్రభుత్వ పేపర్ లీకేజీలపై అకౌంటబిలిటీ తీసుకురావడానికి సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ఈ విపక్ష ఎంపీలు మాత్రం జూలై 20న జరిగిన ఆందోళనల్లో విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలకు సమాధానం కావాలని, డైరెక్ట్ ప్రధాని నరేంద్ర మోదీయే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ డిస్కషన్ అడ్డుకున్నారు. జూలై 20న జరిగిన చలో సంసద్ నిరసనల్లో ఢిల్లీ పోలీసులు ఆర్ఏఎఫ్ చర్యలకు హోంమంత్రి అమిత్ షానే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ కోరిండు. నిరసనకారులపై పెల్లెట్ గన్స్ వాడారని, సాహిబ్ అనే విద్యార్థి కంటి చూపునే కోల్పోయే ప్రమాదంలో ఏర్పడ్డాడని చూపించే ప్రయత్నం చేసిండ్రు. అయితే ఇవన్నీ జరిగినా వీటన్నిటి మధ్యలో ఇక్కడ ఏదైతే అమెండ్మెంట్ బిల్ ఉందో అదైతే పాస్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ పిఐబి ఏం చెప్తోందంటే పోలీసులు పెల్లెట్ గన్స్ వాడలేదు అని దీన్ని ఖండిస్తూ వస్తున్నారు. అయితే జూలై 20న ఘటన జరిగితే జూలై 25న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాక, సిజేపీ నిరసనలు విరమించాకే జూలై 26న రాహుల్ గాంధీ ఈ లేఖను బయటికి తెచ్చిండు. అంటే ఇవి ఆయన రాజకీయంగా ప్రయోజనం చేసుకోవడం కోసం జరిగింది అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇక ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గిపోతుందని, ఇంజన్లు పాడైపోతున్నాయని వాహనదారులు ఆగ్రహంగా ఉన్నారని రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 1న ఢిల్లీలో భారీ నిరసన కార్యక్రమానికి అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చిండు. ఇక గడ్కరీ కుటుంబానికి చెందిన వ్యాపారులకు చెరకు, ఇథనాల్ ఉత్పత్తితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలను విపక్షాలు ముందుకు తెస్తున్నాయి. ఇవన్నిటి పక్కన జరుగుతుంటే మరోవైపు నుంచి సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ ₹1 కోటి సొంత నిధులతో లీగల్ ఫండ్ ఏర్పాటు చేసిండ్రు. ఆందోళనలో పాల్గొనని ఎఫ్ఐఆర్ ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఉచితంగా లీగల్ సాయం అందిస్తామని ప్రకటించిండు. ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా దాదాపు 2800 మంది విద్యార్థుల్ని గుర్తుపట్టి బీహార్, అస్సాం, రాజస్థాన్, పంజాబ్లలో కేసులు పెడుతూ వేధిస్తున్నారని సౌరవ్ దాస్ ఆరోపించాడు. ఢిల్లీ ప్రొటెస్ట్ విజువల్స్ ని రీల్స్ గా మార్చి సోషల్ మీడియాలో ఇన్సెంటివైజ్ చేయడం ద్వారా వైరల్ ట్రెండ్ క్రియేట్ అవుతున్నాయి. ఇటు సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ వేవ్ వల్ల ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందని, అందుకే మోదీ కూడా ఫ్రంట్ కెమెరా ముందుకొచ్చి రీల్స్ చేస్తూ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారని సూచనలు ఇస్తున్నారని చెప్తున్నారు. ప్రతి రాజకీయ పార్టీ ఒక క్యాబినెట్ మంత్రిని టార్గెట్ చేస్తోంది. ఇటు రాహుల్, అమిత్ షాను, కేజ్రీవాల్, నితిన్ గడ్కరీని, అలాగే అటువైపు నుంచి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ని తమ పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నాయే తప్ప అసలు సమస్య అయిన నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షా సంస్కరణలపై చిత్తశుద్ధి ఏమన్నా కనిపించిందా అంటే ఎక్కడా లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయిపోయింది. ప్రహ్లాద్ జోషికి బాధ్యతలు అప్పగించారు. దీనికి బీజేపీ ప్రభుత్వం తన ఓటర్ బేస్ లో ఉన్న అసంతృప్తిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. గ్రౌండ్ లెవెల్లో దెబ్బలు తిని ఎఫ్ఐఆర్ కేసులు ఎదుర్కొంటోంది సాధారణ విద్యార్థులు. రాజకీయ నాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల కంటెంట్, పొలిటికల్ మైలేజ్ వాళ్ళకు పెరిగిపోతోంది. కానీ నిజంగా అసలు ఇక్కడ నిజమైన నీటి విద్యార్థులకు లాభం వచ్చిందా అనంటే పొలిటికల్ పార్టీలకు మైలేజ్ వచ్చింది. కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దీనివల్ల బాగుపడ్డారు. అంతేగాని అసలు విద్యార్థుల ఆక్రందన ఏంటి అనేది నిజంగా ఆలోచించింది ఎవరయ్యా అంటే ఇక్కడ మోదీ ప్రభుత్వం అని చెప్పొచ్చు. వాళ్ళకి ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించింది. దాంతో మోదీ ప్రభుత్వం కనుక అధికారంలో ఉంటే ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం వస్తుంది. కాబట్టి మోదీ ప్రభుత్వంలోని తర్వాత మంత్రులను ఎవరైతే గట్టిగా ఉంటారో, స్ట్రాంగ్గా ఉంటారో ఆ మంత్రులను టార్గెట్ చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళ రాజీనామా చేయించే దిశగా అడుగులు ముందుకేస్తున్నారు. కానీ ప్రతి విషయంలో సక్సెస్ అవుతామనుకుంటున్న వీళ్ళ ఆశలకు ఖచ్చితంగా చెక్ పెట్టేందుకు అమిత్ షా కూడా వ్యూహం రచిస్తున్నారు. ఇక్కడ ఆర్మీ బందోబస్తు దింపుతున్నారు ఢిల్లీకి. ఏదేమైనా ముందు ముందు ఏం జరుగుతుంది అనేది తెలియదు. కానీ మంత్రుల రాజీనామా చేయించడమే టార్గెట్గా ఇటు బొద్దింకలు, అటు విపక్ష పార్టీలు వెళ్తుంటే వాటికి కళ్ళెం వేయడానికి, అలాగే సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపించడానికి ఇటు భారతీయ జనతా పార్టీ అడుగులు ముందుకేస్తుందనే విషయం అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.